డీటెయిల్స్ చూద్దాం. బోనాల పండుగకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. జూలై 16 నుంచి బోనాల జాతర ప్రారంభమవుతుందన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈసారి ప్రభుత్వం 20 కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేసిందన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఎంసీహెచ్ఆర్డీలో ఆషాఢ బోనాల జాతర ఏర్పాట్లపై మంత్రులు ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు. గ్రేటర్ హైదరాబాద్లోని 3 కార్పొరేషన్ల అధికారులు బోనాల జాతరను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు మంత్రి కొండా సురేఖ. గత ఏడాది 10 కోట్లు బడ్జెట్ ఇవ్వగా ఈసారి 20 కోట్ల రూపాయలు కేటాయించాలని సీఎంను కోరామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు మంత్రి కొండా సురేఖ. మరి అమౌంట్ కూడా లాస్ట్ టైం కొంత లేట్గా ఇవ్వడం జరిగింది. ఈసారి అట్లా కాకుండా కొంత ముందే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి మనం తప్పనిసరిగా చేయాలని చెప్పి కూడా మా సెక్రటరీ గారికి మరియు కమిషనర్ గారికి తెలియజేస్తా ఉన్నాను. మరి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా వారు కూడా ప్రతిసారి కూడా మా మైన్యూట్లో మీటింగ్స్ పెడుతూ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మరి కోఆర్డినేషన్ చేయడం జరుగుతూ ఉంది. వచ్చే నెల 16వ తేదీన గోల్కొండలో ఆషాఢ బోనాలు ప్రారంభమవుతాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వివిధ జిల్లాల నుంచి భక్తులొస్తారని, బస్సుల సంఖ్య పెంచాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. నెల రోజుల పాటు బోనాల ఉత్సవాలు జరుగుతాయని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు పొన్నం ప్రభాకర్. ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే అమ్మవారి ఆశీర్వచనం అంతగా ఉంటుంది అనేటువంటి విశ్వాసం కొద్దీ అందరం పనిచేయాలి. మేమైతే మనసా వాచ ఈ బోనాల పండుగ రోజు ఒక్కరోజున ఎగరకపోతే ఎట్లా అని అనిల్ యాదవ్ మేము కంపల్సరీ నృత్యం చేస్తాం. ఎందుకంటే అమ్మవారి ఆశీర్వచనం ఉండాలి, పండుగ వేడుకగా జరగాలి. ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా మేమే ఈ పండుగ యొక్క ఒక ఉత్సవాన్ని రంగు బిరంగే చేయాలనేటువంటి ఆలోచనతోటే నిజంగా కూడా వాళ్ళ ఉత్సాహాన్ని సంతోషాన్ని చూస్తే చాలా అద్భుతంగా జరుగుతుంది. మా ఈ యొక్క నెల రోజుల పాటు జరిగేటువంటి బోనాలు హైదరాబాద్ యొక్క షాన్, సంస్కృతి, సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. కాబట్టి ఈ పండుగ వేడుక లోపల అందరూ కూడా ఆ అమ్మవారి ఆశీర్వచనంతో హృదయపూర్వకంగా మీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించి హైదరాబాద్లో బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తామన్నారు మంత్రి అజారుద్దీన్. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతర వైభవంగా చేయాలన్నారు. దేవాలయాల కమిటీలు సహకరించాలని కోరారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అజారుద్దీన్. The festival is held in Golconda. People will still come to Hyderabad. So I think it's very, very important, and I'm sure all the people who are here are very, very professional, who have a lot of experience. This is not the first time you're going through this drill. You've gone this drill a number of times. I'm sure it's always there behind in your head, and you don't need to really do well. But I think any event which has a large gathering will definitely have shortcomings. బోనాల జాతరలో బ్యాండ్ మేళంపై పోలీసులు నిబంధనలు పెట్టకూడదన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ఇప్పుడు 3 జోన్లు ఉండటంతో మున్సిపల్, పోలీస్ కమిషనరేట్లతో బోనాల జాతరను ఈజీగా నిర్వహించవచ్చన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆలయాల వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు ఎమ్మెల్యే నవీన్ యాదవ్. సార్ ఇక మీరు డీజే కన్నా ఎక్కువ సపోర్ట్ వస్తుందంటే సార్ మన దగ్గర ఉన్న ఫెస్టివల్స్ ఒక బోనాలు, గణేషులు, మరి ఇలాంటి ఫెస్టివల్స్లోనే మేము అందరూ యూత్ అనేది కల్చరల్ యాక్టివిటీస్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ యాక్టివిటీస్ ఏదైనా పార్టిసిపేట్ చేస్తారంటే కల్చరల్ యాక్టివిటీ దీన్ని కొద్దిగా కన్సిడర్ చేయాలని కూడా మా అందరి తరఫు నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ప్రతి వాళ్ళు వచ్చి కూడా మేము ఈ రూట్లోనే పోతాం, ఆ రూట్లే పోతాం, ఇన్ఫ్యాక్ట్ మేము కూడా అదే చెప్తాం. సో అలా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా పేషెన్స్తోని మళ్ళీ టాలరేట్ చేసుకుంటూ ఎండ వచ్చినా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఏదైతే లాస్ట్ టైం చేశారో దానికి డెఫినెట్గా దట్ క్రెడిట్ గోస్ టు పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, పోలీస్ అండ్ పొలిటికల్ లీడర్స్ అందరు కోఆర్డినేషన్తో, ప్రాపర్ ప్లానింగ్తో ఇన్నేళ్ళు సక్సెస్ఫుల్గా జరుగుతూ వచ్చింది. రేపు జరగబోయే కార్యక్రమం కూడా సేమ్ వే ఎక్కువ ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని సక్సెస్ఫుల్గా జరగాలని కోరుతా ఉన్నాం. 29 గుళ్లకు మంత్రులు, అధికారులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్. బోనాల జాతరకు అడిగినంత పోలీస్ బందోబస్తు, ఫోర్స్ ఇస్తామన్నారు డీజీపీ సివి ఆనంద్. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. సిటీలో బోనాల జాతరకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ప్రతి సంవత్సరము 20 కోట్లు మనకి గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మన దేవాదాయ శాఖ కింద ఉన్నటువంటి సుమారు 48 దేవాలయాలతో పాటు సుమారు ఇంకొక 1100 దేవాలయాలకి గ్రాంట్ ఇన్ ఎయిడ్
20 కోట్ల నుంచి మేము ఇస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున బందోబస్తు ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఇంత ఫోర్స్ అయితే అడుగుతున్నారో ముఖ్యంగా ఈ హైదరాబాద్ సిటీలోనే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మల్కాజ్గిరి కమిషనరేట్ అనేది కొత్తగా వచ్చింది. సో ఈ ఉజ్జయిని మహంకాళి అనేది ఇప్పుడు సిపి మల్కాజ్గిరి గారు వారు చూసుకోవాలి. సో వారికి కూడా అక్కడ ఉన్న ఆఫీసర్స్కి కొత్తగా ఉంటుంది, వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. గతంలో ఎట్లా ఏర్పాటు చేశారు అట్లానే ఈసారి కూడా డెఫినెట్లీ మనం అదే బందోబస్తు చేయడం జరుగుతుంది. కొన్ని సమస్యల్ని మినిస్టర్ గారు ఎమ్మెల్యేస్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. డెఫినెట్లీ అవి నోట్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్లీ ట్రాఫిక్ కావచ్చు, అక్కడ విఐపి దర్శనం కావచ్చు, లైన్స్ కావచ్చు, పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది జరగకుండా డెఫినెట్లీ హైదరాబాద్ సిటీ పోలీసు చాలా గట్టిగా బందోబస్తు చేస్తామని చెప్పి నేను సభాముఖంగా చెప్పగలుగుతున్నాను. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఆషాఢ బోనాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, దేవాలయాల ఉత్సవ కమిటీలతో సమీక్ష చేశారు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ. సమన్వయంతో బోనాల జాతరను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. మహిళల సాధికారత, ఉపాధి అవకాశాలు, నాయకత్వ నైపుణ్యాల పెంపు లక్ష్యంగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి ఏర్పాటు చేసిన వెటా ఇండియాను ప్రారంభించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో ఉమెన్ ఎంపవర్మెంట్పై పలు సూచనలు చేశారు వక్తలు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, మహిళా ప్రముఖులు, విద్యార్థినులు, మహిళలు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని, వారిని వ్యాపారవేత్తలుగా తయారు చేస్తున్నామని తెలిపారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్నారు. ఆదా చేసుకునే విధంగా మహిళలకు అందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కలగజేసిన అందుకు సంబంధించినటువంటి రవాణా శాఖ మంత్రిగా ఈరోజు తెలంగాణ అక్కా చెల్లెళ్ల సాధికారికతకు సంబంధించి నా శాఖ తరఫున ఈ విధమైన భాగస్వామ్యం తీసుకున్నామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మహిళలు ఉచిత ప్రయాణానికే సరిపోలే, ఇంకా ఎదగాలనే ఆలోచనతోటి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంఘాలతోటి బస్సులు కొనిపించి ఆర్టీసీనే కిరాయి తీసుకొని నెలకు 70,000 రూపాయలు మహిళా సంఘ మండల సమైక్యలకు ఇచ్చి ఆర్టీసీ బస్సులకు యజమానులను కూడా చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వం ఈ మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వేట తెలంగాణ చాప్టర్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మగవాళ్లు మహిళలకి ఆంక్షలు పెట్టకుండా వారి అభివృద్ధికి ప్రోత్సహించాలని సూచించారు. కుటుంబాన్ని నడిపించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. And now how she made her daughter-in-law a successful politician. And her daughter-in-law also was a very simple homemaker. She never had this inclination of getting into politics. Kani, she got an opportunity and she has shown how even big leaders like Mr. Dayakar Rao can be defeated. మహిళలు అనేక చోట్ల వివక్షకు గురవుతున్నారని, ప్రభుత్వాలు, కుటుంబం, సమాజం సపోర్ట్ చేయాలన్నారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నారని, మగవాళ్లతో సమానంగా పనిచేస్తున్నారని అన్నారు. కానీ మహిళల కెరీర్ కి ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేస్తున్నారన్నారు. ఐటీ, బ్యాంకింగ్, మీడియా వంటి అనేక రంగాల్లో పనిచేస్తున్న పెళ్లి, కుటుంబ బాధ్యతలతో కెరీర్ మళ్లీ ప్రారంభించాల్సి వస్తోందన్నారు కవిత. ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నేను, మరి వాళ్ళ ఒక పొలిటికల్ పార్టీ పెట్టినటువంటి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. నాకు తెలిసి ప్రపంచంలో 2 కులాలు, ఒకటి మగవాళ్ళ కులం, ఒకటి ఆడవాళ్ళ కులం. ఆడవాళ్ళ కోసం మనం ఖచ్చితంగా మనం చేసే పని చేయాల్సిందే. విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ తో మహిళా శక్తిని చాటుకునే అవకాశం ఉంటుందన్నారు వేటా ఫౌండర్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి. జూబ్లీహిల్స్ లో విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ని ప్రారంభించారు. మహిళలు లీడర్షిప్ క్వాలిటీస్ ని పెంచుకోవాలన్నారు. వేటాతో మహిళలకు ఎమోషనల్ సపోర్ట్, విద్య, ఆరోగ్యం పరంగా అండగా నిలబడతామన్నారు ఝాన్సీరెడ్డి. ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నో పథకాలు మహిళలకు ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఈ మహిళలకి అవసరం పడుతున్నాయా, అవసరం ఉపయోగించుకుంటున్నారా అని అంటే ఆ ఎడ్యుకేషన్ అనేది, అవేర్నెస్ అనేది కలగజేయటమే, మరి కలగజేసుకొని వాడుకోవటమే ఎంతో
ఇది. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబంలో డెసిషన్ పవర్ వస్తుందన్నారు వక్తలు. మహిళలను ఇప్పటికీ అనేక అంశాల్లో పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. మహిళల పట్ల మంచి దృక్పథం కలగాలని, అనేక మార్పులు ఇంకా రావాలన్నారు. ఇప్పటికీ ఏం చెయ్యాలన్నా భయపడే పరిస్థితులు సమాజంలో ఉన్నాయన్నారు వక్తలు. We have to define ourselves correctly and aptly. మనకు మనం నిర్వచించుకునే దాంట్లో ఉన్నటువంటి తేడా ఇదంతా. ఒక దెబ్బ కొడితే సహించలేని ఒక సమాజాన్ని కనుక మనం నిర్మించగలిగితే అదే అభిప్రాయం ప్రతి వాళ్ళ నుంచి వస్తుంది. అందరూ ఉమెన్ సర్వైవింగ్ మోడ్లోనే ఉన్నాము. ఈ సర్వైవింగ్ మోడ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద ఫుడ్, ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ, ఇట్స్ అబౌట్ ద ఎవ్రీ టైమ్ సర్వైవల్ ఆఫ్ ఎమోషనల్ పెయిన్. అయితే మరి ఉమెన్ పుట్టింది ఓన్లీ సర్వైవ్ అవ్వడానికేనా? పురుషాధిక్య భావజాలం మీద మన పోరాటం తప్ప మన యొక్క పోరాటం మన హక్కులను సాధించుకునే దానికోసం సాధికారత సాధించుకునే దిశగా మన ప్రయాణము, మన మహిళా సాధికారత అనేటువంటి దాన్ని మనం సాధించుకోవటానికి ప్రతి ఒక్కరూ కుటుంబం నుంచి ముందు మొదలు కావాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలు ఆరోగ్యం, కెరీర్ పై దృష్టి పెట్టాలని సూచించారు వక్తలు. ప్రతి సమస్యను ఎదిరించి పోరాడాలన్నారు. వివిధ రంగాల మహిళా ప్రముఖులను సన్మానించారు వేటా ఫౌండర్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి. హీరోయిన్ సమాంత తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేశారు. కొన్ని రోజులు మెటర్నిటీ లీవ్ తీసుకుంటారన్నారు. మా ఇంటి బంగారం సినిమా సక్సెస్ మీట్లో పాల్గొన్నారు సమాంత. ప్రెగ్నెన్సీతో పాటు సినిమా సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సమాంతకు శుభాకాంక్షలు చెప్పారు ఆమె అభిమానులు. కానీ నిజంగా ఇది యాక్చువల్లీ నేను ఐ నో ఐ హ్యావ్ టు టేక్ మెటర్నిటీ లీవ్ నౌ, బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు గో. థ్యాంక్ యూ. అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదండి. కంగ్రాట్స్ అండి, మీరు అఫీషియల్ గా చెప్పేశారు కాబట్టి కంగ్రాట్స్. ఇందాక డబుల్ కంగ్రాట్స్ అన్నప్పుడే థ్యాంక్స్ అన్నారు కదా, అదే అఫీషియల్. అదే నాకు అర్థం కాల, ఇప్పుడు కొత్తగా అందరు కంగ్రాట్స్ చెప్తున్నారు ఏంటి అని. కానీ నిజంగా ఇది యాక్చువల్లీ నేను ఐ నో ఐ హ్యావ్ టు టేక్ మెటర్నిటీ లీవ్ నౌ, బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు గో. థ్యాంక్ యూ. అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదండి. కంగ్రాట్స్ అండి, మీరు అఫీషియల్ గా చెప్పేశారు కాబట్టి కంగ్రాట్స్. ఇందాక డబుల్ కంగ్రాట్స్ అన్నప్పుడే థ్యాంక్స్ అన్నారు కదా, అదే అఫీషియల్. అదే నాకు అర్థం కాల, ఇప్పుడు కొత్తగా అందరు కంగ్రాట్స్ చెప్తున్నారు ఏంటి అని. గోదావరి తాగునీటి సరఫరా ఫేజ్ 2, 3 పనులను పరిశీలించారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. మల్లన్న సాగర్ వద్ద నిర్మాణంలో ఉన్న పంప్ హౌజ్ పనుల పురోగతిపై సమీక్షించారు. 300 మీటర్ల ప్రధాన పైప్ లైన్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల నాణ్యత, భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు అదనపు సిబ్బంది, యంత్రాలు సమకూర్చుకోవాలని ఏజెన్సీలను ఆదేశించారు. సెప్టెంబర్ 2027 నాటికి గోదావరి ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. నిర్మాణ ప్రదేశాల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. భద్రతా నిబంధనల అమలులో నిర్లక్ష్యంగా ఉండవద్దన్నారు. హైదరాబాద్ భవిష్యత్ తాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు ముఖ్యమన్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. హెచ్ఎండిఏ మేడిపల్లి లేఅవుట్కు ఈ ఆక్షన్కు భారీ స్పందన వచ్చిందన్నారు అధికారులు. 68 రెసిడెన్షియల్ ప్లాట్లకు ఈ వేలం నిర్వహించారు. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బిడ్డర్లు పాల్గొన్నారు. హెచ్ఎండిఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లపై, రెసిడెన్షియల్ ప్రాజెక్టులపై డిమాండ్ పెరుగుతుందన్నారు. 63 ప్లాట్లు అమ్ముడుపోయాయని తెలిపారు. అత్యధికంగా గజం భూమి ధర 80,000 పలికిందన్నారు. ఈ వేలం ద్వారా హెచ్ఎండిఏకు 120 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు అధికారులు.
రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచిన కంటోన్మెంట్ క్రీడాకారులను అభినందించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. మరింత సాధన చేసి జాతీయ, అంతర్జాతీయ మెడల్స్ సాధించాలని సూచించారు. క్రీడాకారుల కలల సాకారానికి ప్రభుత్వం తరపున సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, కోటపల్లి, భీమారం సబ్స్టేషన్లను తనిఖీ చేశారు ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి. విద్యుత్ సరఫరా భద్రతపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సబ్స్టేషన్లలో విద్యుత్ సరఫరా తీరు, సాంకేతిక అంశాలను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను అందించాలని అధికారులను ఆదేశించారు. లైన్మెన్లు, క్షేత్రస్థాయి సిబ్బంది విధి నిర్వహణలో సేఫ్టీ కిట్లను ఉపయోగించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పర్యటనలో సీఎండీ వెంట జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, స్థానిక సబ్స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో మన డిపార్ట్మెంట్ విద్యుత్ శాఖ వాళ్ళు క్విక్గా ప్రాంప్ట్గా ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు అండ్ ఎక్కడెక్కడ మనకి శాఖ వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి దాన్ని పరిశీలించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. 130 kV చెన్నూరులో మనం ఒక కొత్త 30 kV ఇంటర్లింకింగ్ లైన్ కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. దాని ద్వారా మీకు ఇక్కడ కోటపల్లి, వేమన్పల్లి కావచ్చు, లేకపోతే అటువైపు ఉన్న సబ్స్టేషన్స్, ఇంతకుముందు 6 సబ్స్టేషన్స్ ఒకే ఫీడర్ మీద ఉన్నాయి, ఇప్పుడు 3 బైఫర్కేట్ చేయడం జరుగుతుంది. ప్లస్ ముందు కూడా ఈ ప్రాంతంలో మనం ఫారెస్ట్ ఏరియాలో కవర్ కండక్టర్ మనం టేకప్ చేయబోతున్నాము. అండ్ ఇక్కడ ఉన్న ఈ మారుమూల సబ్స్టేషన్స్ అన్నిటికీ కూడా ఏ విధంగా మనం ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకోవాలి, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ పెట్టాలా, సో దట్ ఏమైనా అంతరాయాలు వచ్చి ఫారెస్ట్ ప్రాంతంలోనే మనకి లైన్కి డిస్టర్బెన్స్ వచ్చినా కానీ మనం సప్లై ఇచ్చే విధంగా మనం ఉండాలి అనే ఉద్దేశంతో. అండ్ ఈ నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్కు భాగంగా మనము ఈ లూజ్ లైన్స్ కానీ, ఎక్కడైతే మనకి అడిషనల్గా మిడిల్ పోల్స్ కావాలి అండ్ ఎక్కడైతే వల్నరబుల్ లొకేషన్స్ ఉన్నాయి, యాక్సిడెంట్స్ అవ్వడానికి ఆస్కారం ఉంది, తక్కువ ప్లింత్ హైట్ ఉంది, అవన్నీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు సరి చేయడం జరుగుతుంది. అండ్ శాఖ వాళ్ళంతా కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా మనం వర్క్ చేయడం జరుగుతుంది. విద్యార్థులను విద్యా క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో తీర్చిదిద్దితే గొప్ప వక్తులుగా ఎదుగుతున్నారన్నారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్ అన్నారు. ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకుని కుటుంబానికి, గ్రామానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. భారత్ సేవాశ్రమ సంఘ ఆధ్వర్యంలో లోక్ భవన్ కమ్యూనిటీ హాల్లో ఉచిత నోట్బుక్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నోట్బుక్లను పంపిణీ చేశారు. అంతకుముందు లోక్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. 14 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్లో తన ప్రతిభను చాటుకున్న యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు గవర్నర్. ఏఐతో పోటీ పడగల నైపుణ్యాలను విద్యార్థులు నేర్చుకోవాలన్నారు రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. స్కిల్స్ నేర్చుకోకపోతే భవిష్యత్తులో రాణించడం కష్టమన్నారు. టాంకాంలో యువత విదేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. హైదరాబాద్ మియాపూర్లో విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించారు మంత్రి వివేక్. పేద విద్యార్థులకు సాయం చేయాలన్న అవని కంపెనీ ఆలోచనను అభినందించారు మంత్రి. కార్యక్రమంలో విద్యార్థులు, జేఎన్టీయూ వీసీ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. Lot of companies, lot of rich people who always talk but never do. So they just tell, no, we should do, we should spend, we should do this, we should try to uplift those people, we should do this. But very few people come forward to do it. So because this occasion demands it, I have to mention this. When I'm basically a doctor of medicine,
then got into business. So my father, he has been a politician, always worked for the welfare of the poor. So he told me, when you are successful in industry, don't forget about the poor. Do something for them. So I started a charitable trust. And I was long before this CSR and all came into picture. I started giving furniture in rural areas. Forward, see what are the other areas you can help people, so that all of them, because this country needs a lot of educated people, lot of people who can contribute to the economy of this country. Because only engineers and people who have this drive can do it. Because we are seeing, I mean, I'm the minister, one of the portfolios for me is skill development. That is where I'm concentrating now. And I'm very passionate about it. Because in the next 2-3 years, if I continue with this portfolio, I want to make a mark on how people can be skill developed in Telangana. So this is my drive and vision. So I'm trying my best. So I got trained. Even if I go to Wharton School, I won't learn so much. But I learned so much from him, because he was only a small graduate engineer, but the way he was running his operations, and to run a company in India is very, very difficult. You have to have different kind of skills to be successful. And I was just telling them that for engineers, I run state government as a company, Tomcom. We are recruiting a lot of people, training them and sending them abroad. And recently we got one proposal from a Japanese company where they wanted 5,000 engineers. 5,000 engineers, they were ready to train, they were ready to teach Japanese language and employ them in Japan. So this kind of a future is awaiting all of you. So if you all can mobilize your resources, mobilize your wherewithal to say, yes, I want to be successful, definitely all of you can achieve the desired results. And we also have a good company like this who is helping us to achieve that goal. So all the very best to all of you. Please keep one thing in mind, make your country proud wherever you go. గతంలో ఇళ్ల స్థలాల పట్టాలు పొందిన పేదలకు ప్రభుత్వం వెంటనే భూములను కేటాయించాలని డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. గత 18 ఏళ్లుగా ఇళ్ల స్థలాల పొజిషన్ కోసం పోరాటం చేస్తున్న పేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం బాధితులు చేపట్టిన ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు ఆర్ కృష్ణయ్య. గత కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా హిమాయత్ నగర్ గ్రామంలోని సర్వే నెంబర్ 151లో ఉన్న ప్రభుత్వ భూమిలో 60 గజాల ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసిందన్నారు ఆర్ కృష్ణయ్య. కానీ ప్రస్తుతం భూముల విలువలు పెరగడంతో అప్పట్లో కేటాయించిన భూములను వెనక్కి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు కృష్ణయ్య. మండల్లో 1500 మందికి పట్టాలు ఇచ్చారు. స్థలాలు చూపెట్టమంటే స్థలాలు ఉన్నది, స్థలం ఉంది, భూమి ఉంది, అంతుంది. కోర్టు కేసు ఉందని ఇన్ని రోజులు చెప్పారు. ఈరోజు 2 స్థలాల్లో కోర్టు కేసులు పోయినాయి. ఆ కోర్టు కేసులు పోయినాయి కాబట్టి ఆ స్థలాలు వెంటనే వీరికి పొజిషన్ ఇస్తే, మీరు ఇల్లు కట్టిస్తారా, కట్టేయకున్నా సరే మేము కట్టుకుంటాం, ఆ స్థలాలు మాకు కేటాయించిన స్థలాలు మాకు ఇవ్వాలని చెప్పి ఈరోజు పేదవాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇట్లా చాలా చోట్ల ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చినాక కూడా స్థలాలు చూపెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇళ్ళ పట్టాలు ఇచ్చిన వారికి వాళ్ళకి రైటు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ బీజేపీ నేతలు పార్టీలకు అతీతంగా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
రాజకీయాలకు అతీతంగా ఇరు పార్టీల నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మెట్రో మొదటి దశపై అధ్యయనం ఆడిట్ ప్రకటించకుండానే రెండో దశపై ప్రభుత్వం ప్రకటన చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు నరసింహారెడ్డి. ఇప్పటికైనా ఆడిట్ చేయించి సమగ్ర ఆర్థిక నివేదికను ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. ఐఆర్ఎఫ్సి రీఫైనాన్సింగ్ ఒప్పందం షరతులను, నిబంధనలను, వ్యయాన్ని ఎవరు భరిస్తారో చెప్పాలన్నారు. కేంద్రం ఆమోదానికి ముందు ఫేజ్ 2 మార్గాలలో ప్రయాణికుల రద్దీ, ప్రయాణికుల సంఖ్య అంచనాలు, సాధ్యాసాధ్యాల మదింపులను ప్రజల ముందుంచాలన్నారు శ్రీనివాసరావు. ప్రభుత్వము ఒక ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నప్పుడు ఎంతమంది ప్రయాణికులు దాన్ని ఉపయోగించుకోగలుగుతారు? ఇదే ప్రధాన ప్రశ్న. రైడర్షిప్ అంటారు ఇంగ్లీష్లో. మరి రైడర్షిప్ ప్రశ్న ఆనాటి నుంచి కూడా మేము అడుగుతుంటే, ఆనాడు 15 లక్షల మంది కొరకు 71 కిలోమీటర్ల 3 ఫేజెస్లో మేము కడుతున్నామని అప్పుడు ప్రతిపాదిస్తే, అప్పుడు కూడా ఇది అన్వయబుల్ ప్రాజెక్ట్ అని ఢిల్లీలో మన శ్రీధరన్ అని ఆయన డిఎంఆర్సి ఆద్యుడు, భారతదేశంలో మెట్రో రైల్ ఆద్యుడు శ్రీధరన్, ఆయన ఆ రోజే చెప్పిండు హైదరాబాద్ మెట్రో రైలు అన్వయబుల్ అని. అంటే ఇది లాభాలు రావులో నష్టాలే ఉంటాయని ఆయన మొదటి నుంచి చెప్పిండు. ఫస్ట్ ఫేజ్లో ఎంతమంది ప్రయాణిస్తారు అని అంటే అప్పుడు వేసిన అంచనాలు 15 లక్షల మంది ప్రయాణిస్తారని చెప్పి అందులో చెప్పారు. కానీ ఇప్పటికీ మ్యాక్సిమం 5 లక్షలకి ఎప్పుడు దాటలేదు. అంటే ప్రయాణికుల సంఖ్య అతిగా లెక్కలు చూపించారు, కానీ వాస్తవంగా అందులో 1/3 కూడా ఈరోజు కూడా ప్రయాణిస్తున్న పరిస్థితి లేదు. అనేక అంశాలు ఎల్ఎన్టీతో చేసుకున్న ఒప్పందాలు, వాటిలో ఉల్లంఘనలు, సిఏజీ కూడా అనేక సందర్భాల్లో ఎల్ఎన్టీ సంస్థ చేస్తున్న దోపిడీ మీద సిఏజీ నివేదికలు ఇచ్చాయి. ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి. ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో కూడా ఫేజ్ 1లో సక్రమంగా లేదు. ఇప్పుడున్న ట్రైన్లో 3 కోచ్లతోటి మెట్రో రైలు నడుస్తున్నాయి. దాన్ని 6 కోచ్లకు డిజైన్ చేశారు, కానీ 6 కోచ్లను తీసుకురావడానికి వేయడానికి ఈరోజు కూడా ఎల్ఎన్టీ ముందుకు రాలేదు. కానీ సెకండ్ ఫేజ్ గురించి మాత్రం చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగబోతున్నట్టు ఫేజ్ 2లో ఈ రకంగా అనేక కారిడార్లు అనౌన్స్ చేశారు. కానీ దీనికి సంబంధించి కూడా ఎంతమంది ప్రయాణిస్తారు, అందులో డిపిఆర్ ఏంటి, దాని వివరాలు ఏ రోజు కూడా బహిర్గతం చేయలేదు. అందుకని ఈ వివరాలు ఏవి ప్రజల ముందు ఉంచకుండా, ప్రజలకు చెప్పకుండా, ఆ డిపిఆర్లు బహిర్గతం చేయకుండా, వివరాలు స్పష్టంగా చేయకుండా ప్రభుత్వం మళ్ళీ భారీ ఎత్తున దీన్ని ఖర్చు పెట్టబోతుంది. వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీ చైతన్య స్కూల్ను సీజ్ చేశారు విద్యాశాఖ అధికారులు. అనుమతి లేకుండా 9, 10వ తరగతులు నిర్వహించారన్నారు. ఇదివరకు హెచ్చరించినా మళ్లీ ఏర్పాటు చేయడంతో చర్యలు తీసుకున్నామని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్కు నోటీసులు ఇచ్చారు. గత ఏడాది కూడా అనుమతులు లేకుండా తరగతులు నిర్వహించారని గుర్తించారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయన్నారు అధికారులు.
హైదరాబాద్ గోల్కొండ హాస్టల్ బాత్రూంలో విద్యార్థిని ప్రసవం, నవజాత శిశువు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గోల్కొండ పిఎస్ పరిధిలోని ఓ జూనియర్ కాలేజ్ హాస్టల్లో ఇంటర్ సెకండరీ విద్యార్థిని డెలివరీ అయింది. బాత్రూంలో డెలివరీ కాగా శిశువును వెంటిలేటర్ నుంచి బయటపడేసినట్టు తెలిసింది. దీంతో శిశువు మృతి చెందింది. విద్యార్థినిని హాస్పిటల్కు తరలించారు. అయితే హాస్టల్లో ఉంటున్న విద్యార్థి గర్భవతి అనే విషయం సిబ్బందికి తెలియకపోవడం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమంపై పర్యవేక్షణ ఎంతవరకు జరుగుతోందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. కళాశాల ప్రిన్సిపల్ పర్వీన్ ఫిర్యాదుతో గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లో ఫుట్పాత్ల ఆక్రమణలపై జీహెచ్ఎంసీ చేపట్టిన చర్యలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రతి శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని ప్రకటించిన అధికారులు కొన్ని వారాలకే నిలిపివేయడంతో విమర్శలొస్తున్నాయి. హైకోర్టు సూచనలతో మొదలైన ఈ చర్యలు నిజంగా పాదాచారుల కోసం చేపట్టారా లేక కోర్టుకు సమాధానం చెప్పడానికే చేశారా అని ప్రశ్నిస్తున్నారు నగర ప్రజలు. పాదాచారులకు సురక్షితమైన నడక మార్గాలు కల్పించాలనే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ ఫుట్పాతుల ఆక్రమణలను తొలగించే కార్యక్రమం చేపట్టింది. ఫుట్పాతులపై ఉన్న అక్రమ నిర్మాణాలు, వ్యాపార విస్తరణలు, ప్రకటన బోర్డులు, ర్యాంపులు వంటివి తొలగించారు. నగర అభివృద్ధి అంటే కొత్త ఫ్లైఓవర్లు, రోడ్లు నిర్మించడం మాత్రమే కాదని పాదాచారులకు అనుకూలమైన వాతావరణం కల్పించాలని సూచించారు నిపుణులు. ఫుట్పాత్లను వ్యాపారులు ఆక్రమించవద్దని అవగాహన కల్పిస్తున్నారు. ఫుట్పాత్లు ఖాళీగా ఉంటే ట్రాఫిక్ సమస్యలతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయన్నారు. పెడెస్ట్రియన్ ఆల్సో హ్యాస్ అ ఫండమెంటల్ రైట్ టు వాక్ అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అంటే పాదాచారులు నడవడానికి, వాళ్ళు సురక్షితంగా నడవడానికి కావాల్సిన ఏదైతే స్పేస్ ఉంటుందో దాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, పోలీసు వాళ్ళ మీద ఉంటుంది. నగరంలో వేల కిలోమీటర్ల రహదారులు ఉన్నప్పటికీ పాదాచారుల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ఫుట్పాత్లు చాలా తక్కువ. వాటిని వ్యాపారులు ఆక్రమించడంతో పాదాచారులు రోడ్లపై నడుస్తున్నారు. దీంతో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని తెలిపారు. స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్లో పాదాచారుల హక్కులకు ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు ప్రజలు. పెద్ద పెద్ద షాపులు అన్నీ కూడా ఈరోజు ఆక్రమణకు గురైన వాళ్ళ ఫుట్పాత్లను ఆక్రమించుకొని బిజినెస్ చేస్తున్న పరిస్థితి కూడా ఉన్నాయి. కాబట్టి ఫుట్పాత్లని ఇంప్రూవ్ చేయడం, వాటిని ఎందుకంటే ఎక్కువ మంది పాదచారులే ప్రమాదాలకు గురవుతున్నారు, నష్టపోతున్నారు. నడిచిపోవడానికి అసలు దారి లేని పరిస్థితి ఉంది. కొన్ని లక్షల మంది ప్రతిరోజు నడుస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి సిటీలో ఫుట్పాత్లని క్రియేట్ చేయడం, నిర్మించడం, వాటిని ఎంక్రోచ్మెంట్స్ లేకుండా చేయడం, దీని మీద అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. డెఫినెట్గా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫుట్పాత్ ఆక్రమణల అంశం ఇప్పటికే హైకోర్టు దృష్టికి వెళ్లింది. పాదాచారుల భద్రతపై దాఖలైన పిటిషన్ల విచారణలో హైకోర్టు పలుమార్లు అధికారులను ప్రశ్నించింది. దీంతో కొంతకాలం వేగంగా కొనసాగిన డ్రైవ్ తర్వాత ఎందుకు మందగించిందంటున్నారు ప్రజలు. ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి పౌర సంఘాలు. ఈ రోడ్డు మీద మనం నడవడానికి ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఫుట్పాత్ అనేది లేదు. ఇంకోటి షాప్ పెంటి ఇట్లా మనం రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఇక్కడ షాపు వాళ్ళు తిట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇట్లా రోడ్ల మీద కార్లు పెట్టడము కానీ, బైకులు పెట్టడం కానీ నడిచే వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఫుట్పాత్ సమస్య తగ్గించుకోవడానికి దీనికి గవర్నమెంట్ వారే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని చేసుకోవాలి. లేకపోతే యాక్సిడెంట్ స్కూల్ ఏరియా అది అంచా, ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఉంది, ఎక్కడ ఉంది వస్తే ఇప్పుడు కావాలి ఫుట్పాత్స్, లేకపోతే బండి కూడా స్పీడ్ వస్తుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు పిల్లలు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడే చేయాలి, ఫుట్పాత్స్ కావాలి ఎప్పుడు. ये फुटपाथ के मामले में बात कर रहे हैं. आजकल फुटपाथ बहुत कम हो गए, जिसकी वजह से ट्रैफिक प्रॉब्लम हो रहा, पैदल चलने वालों को प्रॉब्लम है. और हर फुटपाथ पे कोई ना कोई बंडी, कोई ना कोई शॉप, कोई ना कोई खाने का आइटम लगा के बैठ जा रहे हैं. चलने वालों के लिए बहुत मुश्किल है, रोड पे चलना पड़ता है.
ఫుట్పాత్లు ఆక్రమించి వ్యాపారాలు చేయడంతో ఇబ్బందులు పడుతున్నారు పాదాచారులు. ఫుట్పాత్ల ఆక్రమణను తొలగించాలని కోరుతున్నారు సిటీ ప్రజలు. ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ ఫ్రాడ్ కేసు ఛేదించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ నేరాల డబ్బు మళ్లింపునకు ఉపయోగించిన మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ నెట్వర్క్ను నడుపుతున్న 6 నిందితులను అరెస్ట్ చేశారు. వాట్సాప్ స్టాక్ ట్రేడింగ్ గ్రూప్ ద్వారా మోసం చేసింది సైబర్ ముఠా. నకిలీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లతో 1,22,00,000 పెట్టుబడి పెట్టించారు. 15,69,00,000 రూపాయలు లాభం వచ్చినట్లు ఫేక్ అకౌంట్లో చూపించి మరో 35 లక్షలు డిమాండ్ చేశారని తెలిపారు పోలీసులు. దేశవ్యాప్తంగా 44 సైబర్ కేసులతో సంబంధమున్న బ్యాంకు ఖాతాలను గుర్తించామని తెలిపారు. అక్రమ లావాదేవీలకు ఉపయోగించిన మొబైళ్లు, ఏటీఎం కార్డులు, చెక్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. సైబర్ మోసాలకు గురైతే 1930కు కాల్ చేయాలని సూచించారు పోలీసులు. మేడ్చల్ జిల్లా అల్వాల్ అబ్రహర్ నగర్లో దొంగలు బీభత్సం చేశారు. ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు 50,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లాడు. గోడ దూకి ఇంట్లోకి వెళ్లి నగదు తీసుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర చేస్తూ పెద్ద క్రైమ్కు పాల్పడుతుందన్నారు రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. రేపటి నుంచి రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రారంభమవుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీకి అనుకూలంగా లేని ఓట్లను తొలగించే ఛాన్స్ ఉందని ఆరోపించారు. ఓటు హక్కు లేకపోతే పౌరసత్వం కూడా పోతుందన్నారు. అందుకే సర్ ప్రక్రియపై అలర్ట్గా ఉండాలని, ఏమైనా సమస్యలుంటే తమకు ఫోన్ చేయాలని సూచించారు అనిల్ యాదవ్. బీజేపీ వాళ్ళు ఒక ప్లాన్డ్ గా ఆర్గనైజ్డ్ గా చేస్తున్న క్రైమ్. ఈ క్రైమ్ ఎలా ఉందంటే వారు చాలా డీటెయిల్డ్ గా వాళ్ళ సంబంధించిన మెకానిజం ని యూజ్ చేసుకొని వాళ్ళు చాలా డీటెయిల్డ్ గా వాళ్ళ ఓటరా కాదా మ్యాప్ చేసుకొని వాళ్ళ ఓటర్ కాకుంటే ఏదో రకంగా వాళ్ళని తొలగించాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు కనుక అందుకోసమే ముందటి నుంచే మేము అందరినీ కూడా కాషన్ చేస్తూ అందరు కూడా అలర్ట్ ఉండాలని కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాము. ఎంతనైతే మైనార్టీ సోదరులకు ఇబ్బంది ఉందో అంతే ఇబ్బంది అందరికీ కూడా, ప్రతి ఒక్క కామన్ ఓటర్ కి కూడా అదే ప్రక్రియలో వాళ్ళ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉందా, వాళ్ళ ఇంటి పేరు ముందు పెట్టిరా, వాళ్ళ నాయన పేరు ముందు వచ్చిందా, వాళ్ళ కులం పేరు ముందు వచ్చిందా, ఇది చిన్న చిన్న టెక్నికల్ ఎర్రర్స్ తోని కూడా చాలా మందిని డిలీట్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు కనుక అందరు కూడా అలర్ట్ ఉండాలని. ఇది 100% బీజేపీ చేస్తున్న కుట్రనే. చనిపోయిన వాళ్ళ గురించి కావచ్చు, ఓటర్ అన్ని జనరల్ ఎక్సర్సైజ్ ముందు కూడా జరుగుతుండే. చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక ఫామ్ వస్తుంది, ఆ ఫామ్ సబ్మిట్ చేస్తే చనిపోయిన ఓటర్ నుంచి వాళ్ళ ఓటు డిలీట్ అయ్యే విషయం మన అందరికీ తెలిసిందే. అది జనరల్ గా జరిగే ఎక్సర్సైజ్. కానీ ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత ఇవన్నీ మ్యానిపులేషన్ జరుగుతున్నాయి. ఎందుకంటే రేపు ఎవరైనా పేరు ఉంటుంది, ఎవరైనా పేరు అనిల్ కుమార్ యాదవ్ అని ఉంటుంది, యాదవ్ ముంగట రాసి అనిల్ తర్వాత రాస్తే ఆ పేరు డిలీట్ అయిపోతున్నది. లేదా కుమార్ ముందు రాసి అనిల్ తర్వాత రాస్తే ఆ పేరు డిలీట్ అవుతుంది. జనరల్ గా పేరు అనేది అనిల్ కుమార్ అనేది పేరు ఉంటది కనుక టెక్నికల్ గ్రౌండ్స్ లలో వీళ్ళన్నింటినీ కోయడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇదే అలర్ట్ ఉండి వాళ్ళ ఓటు జెన్యూన్ గా చెక్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క ఓటర్ని కూడా మేము అప్పీల్ చేయడం జరుగుతుంది. మెట్రో రైలు తెలంగాణ ప్రజల ఆస్తి అన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. నగరవాసులకు మెట్రో సేవలు చాలా ముఖ్యమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే ఎల్ఐన్టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇది కేసీఆర్ వంటి వానాకాలం చదువులకు ఇది అర్థం కాదన్నారు. మెట్రో విస్తరణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వాళ్ళ వాలకం చూస్తే వెనకడికి సినిమాలల్లో సాఫ్ట్ విలన్స్ ఉంటుండే. ఇవాళ రేపు విలన్స్ ఏమో గన్ ఫైటింగ్లు, బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ మారిపోయింది. కానీ వెనకటికి గ్రామాలల్లో విలన్స్ ఎవడే మంచి పని చేస్తుంటే పోయి అక్కడ పొలాలు పెట్టి దాన్ని ఖరాబ్ చేసి రావడం, అటువంటి విలని క్యారెక్టర్లు
ఇప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. వాళ్ళు 9.5 సంవత్సరాల అధికారంలో ఉండి వాళ్ళు చేసేది చేసిండ్రు, కొంప ముంచిపోయిండ్రు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలమై అప్పుల ఊబిలో కూరుకొని పోయింది. ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్కొక్కటిగా సరిదిద్దే కార్యక్రమం చేస్తూ ఉంది. దాంట్లో వాళ్ళు చేసిన ఘోరమైన తప్పులను కూడా మెల్లగా సరిదిద్ది పట్టాలు ఎక్కించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నీటి విషయంలో వాళ్ళు ఎన్ని ప్రాజెక్టులు కడుతున్నా జగన్మోహన్ రెడ్డి కృష్ణానది నీళ్లను దారదత్తం చేసి 2 మేజర్ ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును తుంగలో తొక్కి మీ స్వార్థం కోసం కొత్త ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్ల రూపాయలు గోదావరి నీళ్ళల్లో ముంచిండ్రు. 1 ఎకరాకు కూడా నీళ్లు రాలే. అప్పుల భారం పెరిగిపోయింది తెలంగాణ భవిష్యత్ తరాలకు. వాటిని ఇప్పుడు సరిదిద్దే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మెట్రోని మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. నాకు తెలిసి 2013లో అగ్రిమెంట్ అయింది, 12-13లో. జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. కట్టి మధ్యలోనే సగంలో ఆపేసిందని చెప్పి అంటాడు కేటీఆర్. అంటే మెట్రో ప్రాజెక్టు తెచ్చింది మేము, ఫైనాన్షియల్ క్లోజర్ చేసింది మేము, స్టార్ట్ చేసింది మేము. స్టార్ట్ చేసిన 1 సంవత్సరానికే మీరు వచ్చింది. మరి కట్టి సగంలో ఎట్లా ఆపుతారు? అంత కూడా సోయలేదా కేటీఆర్ మీకు? మీరు 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి ఫస్ట్ ఫేజ్ కూడా పూర్తిగా కట్టలేకపోయినరు. మరి ఫస్ట్ ఇయర్ 1 సంవత్సరం దొరికిన కాంగ్రెస్ పార్టీ కట్టి సగంలో ఆపినరు అని చెప్పి ఏం ముఖం పెట్టుకొని అడుగుతూ ఉన్నారు, మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేయాలి మేము. 2nd ఫేజ్, 3rd ఫేజు పెరుగుతున్న హైదరాబాద్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని ఒక వినూత్నమైన రీతిలో ఎల్ఎన్టీ నేను కట్టను, నాకు నష్టం వస్తుంది అని చెప్తా ఉంటే అట్లా కాదు అని చెప్పి వాళ్ళకి సర్ది చెప్పి నగరం మధ్యలో నుంచి మెట్రోని తీసుకొచ్చి దాన్ని వయబుల్ చేద్దామని చెప్పి ఆలోచన చేసి హయ్యెస్ట్ డెన్సిటీ హైదరాబాద్ ఎక్కడుంది అంటే ఓల్డ్ సిటీలో ఉంది. ఓల్డ్ సిటీ నుంచి లక్షల మంది పని మీద బయటికి వస్తూ ఉంటారు. రైల్వే స్టేషన్కి వస్తారు, బస్ స్టేషన్కి వస్తారు, ఎయిర్పోర్ట్కి వస్తారు, వాళ్ళ పనుల మీద వస్తారు, పెళ్ళిళ్ళకు పేరంటాలకు పోతారు. సో అందరిని కలిపితే మెట్రో వయబిలిటీ పెరుగుతుంది అని చెప్పి రియలైన్ చేసి ఓల్డ్ సిటీ నుంచి మెట్రోని తీసుకొని పోతే దానికి కూడా అభ్యంతరం పెడుతున్నాడు అంటే ఏమనాలి కేటీఆర్ నాకు అర్థమవుతలేదు. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదారు సమితి అన్నారు ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్. కేంద్రంపై మాట్లాడాలంటే కేటీఆర్ హరీష్ రావుకు భయం పుడుతుందని చెప్పారు. ఇద్దరు కలిసి మెట్రోపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీని తిడితే కేటీఆర్కు ఎందుకు నొప్పని ప్రశ్నించారు. బీజేపీకి కవచంలాగా కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. మెట్రోను లాభాల్లోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని చెప్పారు బల్మూరి. కేసీఆర్ సీటు ఎప్పుడు ఖాళీ అవుతుందో అని బావబామ్మరుదులు పోటీ పడుతున్నారని తెలిపారు. కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకొస్తే మెట్రోపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చంద్రశేఖరరావు ప్రతిపక్ష నాయకుని అసెంబ్లీకి తీసుకురా, మెట్రో విషయాలపైన ఇవన్నిటి విషయాలపైన చర్చకి మేము సిద్ధంగా ఉన్నాము. 10 ఏళ్ళు మీరు అధికారం ఉన్నప్పుడు మెట్రో పైన మీ యొక్క ధోరణి ఏ విధంగా ఉంటే ఈరోజు మెట్రో లాభాల్లోకి తీసుకురావాలి, 2nd ఫేజ్ మెట్రోని పెంచాలి, 2nd ఫేజ్ దాన్ని ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా కృషి చేసిర్రు, ఏ రకంగా 30,000 కోట్లది 15,000 కోట్లతోటి ఎల్ఎన్టీ సంస్థకి వెళ్ళి తిరిగి బైబ్యాక్ చేసుకొని ఏ రకంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము, ఇవన్నీ విషయాలపైన చర్చకి మేము సిద్ధంగా ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి గారిని అపాయింట్మెంట్ అడిగారు. మనకి రావాల్సిన నిధులపైన, మనకి రిజాల్వ్ చేయాల్సిన మెట్రో ఇష్యూ పైన ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కోరి దానిపైన కొట్లాడి ఎట్టి పరిస్థితులు తీసుకొని రావాలనే ఒక ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తుండ్రు. దాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పి చాలా క్లియర్ కట్గా కిషన్ రెడ్డి గారిని ఉద్దేశించే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. కిషన్ రెడ్డిని తిడితే ఈ కేటీ రామారావుకి ఎందుకు నొప్పి అవుతుంది, కిషన్ రెడ్డి పైన విమర్శలు చేస్తే కేటీఆర్కి ఎందుకు బాధ అవుతుంది, కిషన్ రెడ్డిని గతంలో రండా అని చెప్పి వీళ్ళు తిట్టి ఈరోజు ఆ కిషన్ రెడ్డిని అలుముకునే ప్రయత్నం ఎందుకు చేస్తుండ్రు? సరే మా ముఖ్యమంత్రి గారిని అన్నారు, కానీ అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వానిపైన ఎందుకు నిలదీస్తలేరు, కేంద్ర ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడతలేరు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వివక్ష చూపిస్తుందని ఎందుకు మాట్లాడతలేరు? మొన్న రాజ్యసభ ఇన్సిడెంట్ అయినప్పుడు మీరు వివరించిన తీరు తప్పు, భారతీయ జనతా పార్టీ వివరించిన తీరు తప్పని ఎందుకు ఖండించలేదు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ములాఖత్ అయి ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే. అందుకే
పదే పదే కేటీఆర్ గారు కిషన్ రెడ్డి గారినో భారతీయ జనతా పార్టీనో మా ముఖ్యమంత్రి గారు కార్నర్ చేసే ప్రయత్నం చేసినప్పుడు అలా ఒక కవచం లెక్క కల్వకుంట్ల తారక రామారావు భారతీయ జనతా పార్టీకి ఒక కవచం లెక్క ఈరోజు వచ్చి నిలబడుతుండు. కిషన్ రెడ్డి ఏ డైరెక్షన్ ఇస్తే ఈరోజు కిషన్ రెడ్డి కల్వకుంట్ల తారక రామారావు ఇద్దరు కలిసి ఒకటే డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలని ఒకటే ఒక కక్ష కట్టుకొని మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా వారి స్టాండ్ మీ స్టాండ్ ఒకటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్ను మీ అయ్యని నమ్ముకున్నందుకు ఈరోజు అధికారుల పరిస్థితి ఏమైందో, అధికారులు ఎందుకు మీ మాటలు విన్నామని చెప్పి ఏడ్చే పరిస్థితి ఉంది. అధికారుల పైన విషయం వచ్చినప్పుడు మాకేం సంబంధము, ఈ కార్ రేసింగ్లో కానీ ఇతర విషయాల్లో మిమ్మల్ని ఎంక్వైరీ చేసినప్పుడు మాకేం సంబంధము, అధికారులు చేసిరని చెప్పి అధికారుల పైన నెపాన్ని నెట్టేసి ఆ తప్పుని వాళ్ళపై నెట్టేసి దులుపుకొని పక్కకి జరిగిపోయిన చరిత్ర మీది. ఇప్పటికన్నా నీ వ్యవహారం మారుకోకపోతే ఏదైతే నీ కాడ గజాల బ్యాచ్ ఏదైతుందో, ఆడు గజాల అంటే పాడు గజాల అన్నట్టు వచ్చి నీ వివేకానందో లేదో నీ కాడున్న ఇద్దరు ముగ్గురు నీ చెంచాలు నోటికి వచ్చినట్టు మాట్లాడితే గుడ్డలు ఇప్పేసి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందన్నారు సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దీపక్ జాన్. విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలను ప్రజలకు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ ఛాత్రో కీ గూంజ్ కార్యక్రమం చేపట్టిందన్నారు. నీట్, ఐఐటి, యూపీఎస్సీ పరీక్షల ఎంట్రన్స్ల కోసం కేంద్రానికి 1,00,000 కోట్లు వస్తున్నాయన్నారు. పేపర్ లీకేజీలకు బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు దీపక్ జాన్. వ్యవస్థ ఏదైతే ఉందో ఈ దేశంలో అది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. 1,32,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పేద మధ్యవర్తికి సంబంధించిన ఫ్యామిలీస్ పెట్టిన తర్వాత 2 సార్లు నీట్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయినా గాని ఎవరైతే మంత్రి ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాన్ అతను సపోర్ట్ చేయడు, అతను రిజైన్ చేయడు. మీ శాఖకు సంబంధించిన బడ్జెట్ ఎంతైతే ఉందో అంత డబ్బులు ఖర్చు పెడితే పేద మధ్య తరగతికి సంబంధించిన వాళ్ళు మీరు ఒక మాట చెప్పరు. మీరు నైతికతతోని మీరు అసలు రిజైన్ చేయాలా? మేము రిజైన్ చేసినా కానీ వాళ్ళు ఒక మాట చెప్పరు. అదేవిధంగా ఈ ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఉందో మొత్తం ఒక మాఫియా లెక్క, ఒక బిజినెస్ లెక్క చేసుకుంది ఈ విద్యా వ్యవస్థని. ఖచ్చితంగా మేము దీన్ని బయట పెట్టి ఒక కార్యక్రమం కూడా చేస్తున్నాము. విద్యార్థుల దగ్గరికి వెళ్తాము. ఎందుకంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు డిప్రెషన్ కి గురవుతున్నారు, వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళకు ఉద్యోగం వస్తలేదు. మళ్ళీ దేని కొరకు వాళ్ళు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా? ఉద్యోగాలు కల్పించరు, పేపర్ లీకేజ్ నడుగుతుంది, దానిపైన మీరు చర్యలు తీసుకోరు. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యత వహించుకొని వాళ్ళు రిజైన్ చేయమంటే రిజైన్ చేయరు. ఏం జరుగుతుంది అసలు ఈ దేశంలో? అయితే మేము ఖచ్చితంగా ఒక దీర్ఘకాల చర్య తీసుకొని మేము ఇది ప్రజల్లోకి తీసుకెళ్తాము. అమృత్ భారత్ స్కీమ్ కింద సిటీ సహా జిల్లాల్లో పలు స్టేషన్స్ ను రీడెవలప్ చేస్తుంది దక్షిణ మధ్య రైల్వే. తెలంగాణలో 40 స్టేషన్స్ ను ఎంపిక చేసి పనులు చేపడుతున్నారు. అయితే స్టేషన్స్ ఆధునీకరణ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. మోడ్రన్ హంగులతో పనులు చేపడుతున్నా ఆలస్యం కావడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మొత్తం 40 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. 2,750 కోట్ల అంచనా వ్యయంతో వాటిని ఆధునీకరిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రయాణికులకు విమానాశ్రయాలను తలపించే సదుపాయాలు కల్పిస్తున్నారు. 2024 నుంచి దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్కీమ్ కింద పలు రైల్వే స్టేషన్స్ గుర్తించి ఆధునీకరిస్తున్నారు. కరీంనగర్, వరంగల్, బేగంపేట మాత్రమే పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. కానీ గ్రేటర్తో సహా తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన రద్దీ స్టేషన్స్ రీడెవలప్మెంట్ పనులు చాలా స్లోగా సాగుతున్నాయి. నగర వ్యాప్తంగా 13 స్టేషన్స్ ను అమృత్ స్టేషన్ కింద ఎంపిక చేశారు. ఇందులో ఒక్క బేగంపేట్ రైల్వే స్టేషన్ మాత్రమే గత ఏడాది పనులు పూర్తి చేశారు. కానీ మిగతా స్టేషన్స్ లో నత్తనడకన పనులు కొనసాగుతున్నాయి. సిటీలో సికింద్రాబాద్ సహా 12 స్టేషన్స్ ను రీడెవలప్ చేస్తున్నారు. అమృత్ భారత్ స్కీమ్ కింద 26.55 కోట్ల వ్యయంతో బేగంపేట్ రైల్వే స్టేషన్ ఆధునిక హంగులతో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం హైటెక్ సిటీ, హఫీజ్పేట్, మల్కాజ్గిరి, రాధాకృష్ణ నగర్ స్టేషన్లలో దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. హైటెక్ సిటీ, హఫీజ్పేట్, మల్కాజ్గిరి స్టేషన్స్ చివరి దశకు వచ్చాయని, కాచిగూడ, లింగంపల్లి ఇంకా డిపిఆర్ ఫైనల్ కాలేదని, త్వరలోనే వీటితో పాటు మిగతా స్టేషన్స్ ను కూడా ఆధునీకరిస్తామంటున్నారు రైల్వే అధికారులు. స్టేషన్స్ అన్నిటినీ కూడా ఇవాల్టి రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే 40-50 సంవత్సరాల
రిక్వైర్మెంటు అంటే ప్యాసింజర్ ఇంక్రీజ్ని వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా స్టేషన్స్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. మోడర్న్ అమ్యూనిటీస్ ఇస్తూ ఉన్నాం. లిఫ్ట్స్, ఎస్కలేటర్స్, ఇలా వెయిటింగ్ హాల్స్ కావచ్చు, బుక్ టికెటింగ్ కౌంటర్స్ కావచ్చు. వీటితో పాటే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఇంతకుముందు ఇరుకుగా ఉండేవి, 6 మీటర్ల వెడల్పుతో ఉండేవి. ఇప్పుడు మేజర్ స్టేషన్స్ అన్నిట్లో కూడా 12 మీటర్ విడ్త్తో భారీ స్థాయిలో ఎఫ్ఓబీస్ను కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ అన్ని అమృత్ భారత్ స్టేషన్స్లో దివ్యాంగజన్ ఫ్రెండ్లీగా కూడా స్టేషన్స్ని మలచడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా దివ్యాంగజన్కి ఇబ్బంది కలగకుండా వాళ్ళు స్టేషన్లో ఎంట్రీ అయ్యి మళ్ళీ ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా ట్రైన్ బోర్డ్ అయ్యి డీబోర్డ్ అయ్యడము, టికెటింగ్ కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, టాయిలెట్స్, ఇలా అన్ని విధాలుగా కూడా అన్ని కూడా దివ్యాంగజన్కి ఫ్రెండ్లీగా ఉండేట్టు కూడా మలచడము. గ్రేటర్లో సికింద్రాబాద్, నాంపల్లి, మలక్పేట్, పుందానగర్, ఉప్పుగూడ, యాకత్పుర, మేడ్చల్, మల్కాజ్గిరితో పాటు షాద్ నగర్, జహీరాబాద్, తాండూర్, మెదక్, వికారాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, మంచిర్యాల వంటి పలు ప్రధాన స్టేషన్స్ వర్క్ పెండింగ్లో ఉన్నాయి. స్టేషన్ పనులు డిలే కారణంగా ప్రయాణికుల రాకపోకలు ఇబ్బందులు పడుతున్నారు. అప్రోచ్ రోడ్లు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్లు, రూఫింగ్ వంటి కనీస సౌకర్యాల పనులు నెమ్మదిగా సాగడం వల్ల రద్దీ సమయంలో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్ 2026 చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావచ్చంటున్నారు రైల్వే అధికారులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాదాపు 720 కోట్లతో డెవలప్ చేస్తూ ఉన్నాం. పనులు దాదాపు 65% పూర్తయి రాబోయే 6 to 8 months వ్యవధిలో ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉంది. అలాగే నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా దాదాపు 300 కోట్ల బడ్జెట్తో డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. పనులు కూడా 6 months బ్యాక్ స్టార్ట్ అయ్యాయి. అది కూడా చాలా చురుకుగా పనులు సాగుతూ ఉన్నాయి. అయితే ఇవే కాకుండా జంట నగరాల్లో దాదాపు 13 రైల్వే స్టేషన్స్ డెవలప్ చేస్తూ ఉన్నాం. అందులో ఈ సికింద్రాబాద్, హైదరాబాద్తో పాటు కాచిగూడ, లింగంపల్లి, ఇవి కూడా మేజర్ స్టేషన్స్. వాటికి కూడా ఎక్కువ మొత్తంలో బడ్జెట్ పెట్టి డెవలప్మెంట్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించిన డిపిఆర్ రైల్వే బోర్డు పరిధిలో ఉంది. ఎనీ టైం వాటికి శాంక్షన్స్ రావచ్చు. శాంక్షన్స్ రాగానే ఇమ్మీడియట్గా కాచిగూడ, లింగంపల్లికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమవుతాయి. ప్రధాన స్టేషన్స్తో పాటు లోకల్ రైల్వే స్టేషన్ సిద్ధం కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ స్పీడప్ సాధ్యమైనంత వరకు పనులు స్పీడప్ చేయాలని కోరుతున్నారు ప్రయాణికులు.